ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేడివేడిగా సాగుతున్నాయి. ఇటు టీడీపీ, అటు వైసీపీ, జగన్ మరియు చంద్రబాబు నాయుడు మరియు జనసేన పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఎవరి కాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సమావేశాల మీద సమావేశాలు పెడుతూ పార్లమెంట్ ఎన్నికల కోసం పోటాపోటీగా వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తూ సమీక్షలు నిర్వహిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు సాధ్యమైనంత వరకు ఇంతకు ముందు పార్టీ ఎలా ఉందో అంతకంటే డబుల్ మనము హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి వీళ్ళు సీట్లు సాధించాలని చెప్పేసి మూడు పార్టీలు పరిగెడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నిన్న జరిగినటువంటి జాతీయ నాయకుడు ఒక అతను వచ్చి సమీక్ష చేసి అసలు పొత్తులు బీజేపీ పొత్తు జనసేన టీడీపీతో తీసుకుంటే బాగుంటుందా, వైసీపీతో తీసుకుంటే బాగుంటుందా, అసలు పొత్తులే లేకుండా పోటీ చేస్తే బాగుంటుందా అనే అభిప్రాయ సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని కూర్చోబెట్టి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు అక్కడున్న నాయకత్వం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే వాళ్ళు అభిప్రాయం ఏం చెప్తారు అనేది అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ అభిమానులకు కానీ ఆల్రెడీ విదితమే. ఏమని అంటే ఎప్పుడు అక్కడ పార్టీని బాగా ఎదిగేటట్టు మనము ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయాలి, ఎన్ని ఓట్లను రాని, క్యాడర్లో జోష్ నింపాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఉండదు. వీళ్ళ అభిప్రాయాలు సేకరించినప్పుడు ఏం చెప్పారంటే ఎవ్వరూ బహిరంగంగా చెప్పలేదు. అప్పుడేంటి, చిట్టీలు మీరు మీ అభిప్రాయాన్ని చిట్టీల పరంగా రాసివ్వండి అని చెప్తే అప్పుడు కానీ వాళ్ళు రాసివ్వటం జరిగింది. ఏమని, ఇక్కడ పొత్తులు పెట్టుకుంటేనే పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంటుంది, పొత్తులు లేకపోతే నిలబడతాం, ఓట్లు ఏమైనా పెరిగితే పెరుగుతాయి, ఓట్లు పెరగడం వల్ల సీట్లు ఎవరికి రావు, పొత్తులు పెట్టుకుంటేనే బాగుంటుంది అని కొంతమంది కొంచెం మెజారిటీ లేని సభ్యులంతా కూడా కొంతమంది వైసీపీతో వెళ్ళాలని కొంతమంది ఇవ్వటం జరిగింది. చాలామంది ఓన్లీ జనసేనతోనే వెళ్ళాలని కొంతమంది ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం జనసేన టీంతో కలిసి వెళ్ళాలని కొంతమంది ఇవ్వటం జరిగింది. అసలు మెజారిటీ సభ్యులు పొత్తుతోనే వెళ్ళాలి, పొత్తు లేకుండా పార్టీ ముందుకు నడవదు, సీట్లు గెలవము. ఇది ఎక్కడైనా అది మామూలు గ్రామస్థాయి కార్యకర్తలైనా లేదంటే ఏదైనా స్థాయి ఎక్కడ ఎదగాలనుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే ఏపీలో సొంతంగా పోటీ చేయాలి, క్యాడర్ జోష్ నింపాలి, భవిష్యత్తులో గెలిచినా చాలు ఇప్పుడు రాకుండా పర్లేదు అనుకుంటారు. ఇక్కడ ఏపీలో బీజేపీ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే పొత్తులకు వెళ్ళాలనే ఒకే ఒకటి మెజారిటీ నాయకుల అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు కాదు, వెంకయ్యనాయుడు గారు పనిచేస్తున్నప్పటి నుంచి కూడా అదే వస్తుంది. ఎందుకంటే వీళ్ళకు పొత్తులోకి వెళ్ళామనుకో రాష్ట్ర నాయకులు ఆ 10 మంది కూర్చునే 10 మంది ఎవరిదైతే నెగ్గుతుందో మాట నెగ్గే ఆ 10 మంది రాష్ట్ర నాయకులకు సీట్లు అడుక్కుంటారు. ఆ 10 మంది సీట్లలో దమ్మున్నోడో, ధైర్యం ఉన్నోడో, ప్రజల్లో పేరున్నోడో, లేనోడో, మోదీ పేరు మీదనో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్లనో గెలిస్తే గెలుస్తాడు సగం, లేదంటే కొంచెం ఎక్కువ గెలుస్తారు. అట్లనైనా 6-7 మంది గెలుస్తారు. ఎవరు, మేము గెలుస్తాం పొత్తు వల్ల పెట్టుకుంటే నాకు సీట్ వస్తుంది, ఈయనకు సీట్ వస్తుంది, ఆయనకు సీట్ వస్తుంది, మనకు సీటు వస్తాయి, మనం ఆ పొత్తుతోటి గెలుస్తాం. మన బీజేపీ మనం సొంతంగా గెలిచి చేతులు కాల్చుకోవడం, డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అని వీళ్ళందరూ పొత్తుకే మొగ్గు చూపడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా స్వార్థపూరితంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ నాయకులు ఉన్నంతకాలం ఇక్కడ ఒకరి మోచేతి నీళ్లు తాగవలసిందే, ఒకరి ద్వారా 2-3 సీట్లు వస్తే మీరు మాత్రమే ఎదగవలసిందే. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ పోటీ చేయకపోతే, కాంటెస్ట్ చేయకపోతే, ప్రజల్లో పోరాటం స్వయంగా చేయకపోతే ప్రజలు మీ వెంట ఉండే అవకాశం లేదు. పొత్తుల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఏది, రాష్ట్ర పార్టీలో ఆఫీసులో కూర్చునే ఒక 8-6 వరకు మీ వరకు బాగుపడాలంటే ఓకే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ గ్రామస్థాయి నుంచి బలపడాలంటే ఒంటరి పోరాటమే చేయాలి. ఇదంతా కూడా ఒంటరి పోరాటానికి వ్యతిరేకంగా మీరు నివేదిక ఇచ్చారు, అభిప్రాయం చెప్పారు అంటే ఈ స్వార్థపూరితమైన లెక్కలే అని ఎవరైనా చెప్తారు. గ్రామస్థాయి ఏపీ కార్యకర్త కూడా చెప్తాడు. ఈ పరిస్థితి మార్చుకోండి.